శ్రీరాంపూర్ ఏరియాలో ఫిబ్రవరి నెలలో 111% బొగ్గు ఉత్పత్తి సాధించామని, 11 నెలల్లో 86% ఉత్పత్తి సాధించామని శ్రీరాంపూర్ జీఎం ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం మాట్లాడారు. శ్రీరాంపూర్ ఏరియాలో 11 నెలల్లో 185 కోట్లు లాభాలు గడించినట్లు పేర్కొన్నారు. భూగర్భ గనుల్లో నష్టాలను ఓసీపీల ద్వారా పూడ్చుకోవడం జరుగుతుందని వివరించారు. ఫిబ్రవరి నెలలో 5,30,500 టన్నుల లక్ష్యంగాను 5,90,533 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు వివరించారు. ఇదే సమయానికి గత ఏడాది ఉత్పత్తి కంటే 28,472 టన్నుల బొగ్గు అదనంగా సాధించామని చెప్పారు. శ్రీరాంపూర్ ఓసీపీలో 146%, ఇందారం ఓసీపీలో 60% బొగ్గు సాధించినట్లు పేర్కొన్నారు. ఆర్కే5లో 102%, ఆర్కే6లో 104%, ఆర్కే7లో 84%, ఆర్కే న్యూటెక్లో 112%, ఎస్ఆర్పి1లో 73%, ఎస్ఆర్పి3లో 81%, ఐకే1ఏలో 78%తో భూగర్భ గనుల్లో 90%, ఓసీపీల్లో 108% బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. గడిచిన 11 నెలల్లో శ్రీరాంపూర్ గనులు ఓసీపీల్లో 86% బొగ్గు ఉత్పత్తి తీయడం జరిగిందన్నారు. ఓసీపీల్లో మట్టి తవ్వకాలు, రవాణా లక్ష్యాలు పూర్తి స్థాయిలో జరగనందునే ఉత్పత్తి వెనుకబడిందన్నారు. మిగిలిన 30 రోజుల్లో ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అధికారులు, కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో ఉత్పత్తి సాధనకు ఓసీపీల్లో 4 షవల్స్, 20 ట్రక్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మే, జూన్ వరకు ఆర్కే6 గనిని మూసివేయడం జరుగుతుందని, అందులోని కార్మికులను ఇక్కడే సర్దుబాటు చేస్తామని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ గడిచిన 11 నెలల్లో 93% బొగ్గు ఉత్పత్తి జరిగిందని తెలిపారు. కొత్తగూడెంలో 96%, ఇల్లందులో 110%, మనుగూరులో 97%, బెల్లంపల్లిలో 95%, మందమరిలో 77%, శ్రీరాంపూర్లో 86%, ఆర్జీ1లో 94%, ఆర్జీ2లో 94%, ఆర్జీ3లో 98%, ఆర్యాలలో 101%, భూపాల్పల్లి ఏరియాలో 74% బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఉద్యోగులు షాప్లో వారి కుటుంబ వివరాలు, కుటుంబ సభ్యుల ఫోటోలను అప్లోడ్ చేసుకోవాలని కోరారు. పర్సనల్ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, ఏజీఎం మురళీధర్, డివైజీఎంలు అరవిందరావు, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీరాంపూర్ ఏరియాకి ఫిబ్రవరి నెల వరకు ఏరియా ప్రొడక్షన్ టార్గెట్ 57,40,000 గాను 49.57 సాధించాం. 86%తోనే ఉత్పత్తిలో ముందుంది. ఈ సంవత్సరం మొత్తం ఏరియాకి 63.10 లక్షల టన్నులకు 65 నుంచి 56 లక్షల వరకు సాధించే అవకాశం ఉంది. ఇది సుమారు 90 నుంచి 91% వరకు ఉంటుంది. ముఖ్యంగా ఏరియాలో ఎస్ఆర్పి ఓసి లక్ష్యాన్ని మించి ఉత్పత్తిలో ముందుంది. సుమారు 107%తోనే ఎస్ఆర్పి ఓసి ముందుంది. అట్లాగే కొంత ఐకేఓసి ఉత్పత్తిలో వెనుకబడి ఉంది. అక్కడ ఉన్న చిన్న కాంట్రాక్టర్ సమస్యలతోనే ఐకేఓసి వెనుకబడింది. అండర్గ్రౌండ్ మైన్స్ అన్నీ కూడా 89%తో ఉన్నాయి. సో ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఎస్ఆర్పి ఏరియా మరి 56 నుంచి 50 లక్షల వరకు సాధించి 90 నుంచి 90%తోనే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎస్ఆర్పి ఓసి ఈ సంవత్సరం 524 కోట్లతో ముందుంది. ఏరియా 185 కోట్లతో ఉంది. మిగతా అండర్గ్రౌండ్ మైన్స్లో కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ ఏరియా మాత్రం మొత్తం 185 కోట్లతో లాభాల్లో ఉంది. ముఖ్యంగా అండర్గ్రౌండ్ మైన్స్లలో ఉత్పత్తి వెనుకబడడానికి కారణం కొంచెం అబ్సెంటిజం ఉంది. సుమారు 30 నుంచి 35% మరి ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంతోనే ఉత్పత్తి అనేది నష్టపోతూ ఉన్నాం. దాన్ని ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా యువ ఉద్యోగులు వాళ్ళ హాజరు శాతం పెంచినట్టయితే అండర్గ్రౌండ్ మైన్స్లో కూడా ఈ ఉత్పత్తి అనేది నష్టం లేకుండా చూసే అవకాశం ఉంటుంది. ఈ నెక్స్ట్ ఇయర్కి శ్రీరాంపూర్ ఏరియాకి 65.36 లక్షల ఉత్పత్తి టార్గెట్ ఇచ్చారు. డెఫినెట్గా దాన్ని సాధిస్తామనే నమ్మకం ఉంది. ఆ రకంగా కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ఉత్పత్తి లక్ష్యాన్ని, ఏరియా ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి తద్వారా సింగరేణి ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా సాధిస్తామనే నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.
పర్యావరణ పరిరక్షణకు పక్షులు దోహదం చేస్తాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నేచర్ కన్జర్వేషన్ ప్రతినిధులు హర్ష త్రివేణి, అమృత తెలిపారు. మందమరి మండలం బొక్కలగుట్ట సమీపంలోని గాంధార్ ఖిల్లా వనంలో శనివారం బర్డ్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు, ములుగులోని అటవీ కళాశాల విద్యార్థులు పాల్గొని పలు రకాల పక్షులను ప్రత్యక్షంగా చూస్తూ ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా హర్ష త్రివేణి, అమృత మాట్లాడుతూ పక్షులను మనం రక్షించుకున్నప్పుడే మానవ జీవన శైలి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అలాగే రకరకాల పక్షుల జీవన శైలి విధానాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సమాక్షి, అటవీ రేంజ్ అధికారులు అప్పలకొండ శివకుమార్, ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్, ఇన్ఛార్జ్ రేంజ్ అధికారి సుభాష్, డిప్యూటీ రేంజ్ అధికారులు హఫీజుద్దీన్, సంతోష్, FSO బీట్ అధికారులు రామకృష్ణ, పోషెట్టి, సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. A safe space to make a nest, and then the nest has to be strong. Then they have to care for the eggs that they lay in that nest, the chicks that they grow in that nest. Yes. Right? Yes, But for it to be in a safe space, imagine if a bird is brightly colored and it goes and sits on a nest. Wouldn't it be very attractive, and predators would know, the birds or other creatures that are going to eat that bird or the eggs, they'll know where the nest is, right? That's why a lot of times females of the birds which are on the nest most of the times, they are in colors which will help them camouflage, which will help them hide in places that they are making nest. మన మంచిర్యాల అటవీ శాఖ మరియు WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్స్ మన సంస్థ వారి ఆధ్వర్యంలో మనకు ఈ పర్యావరణంలో తిరుగుతున్న వివిధ పక్షులు, వాటి మీద విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ పక్షులు, వాటిలో క్షీరదాలు అంటే గుడ్లు పెట్టేటివన్నీ అంటే కొన్ని పక్షుల మీద పిల్లలకు చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ బర్డ్స్ మనకు ఎన్విరాన్మెంటల్లో వాటి పాత్ర ఏంది, వాటిని వివరించడానికి అంటే ఇప్పటి నుంచి మన పిల్లల ఈ విద్యార్థి దశ నుంచే తెలుసుకుంటే వాళ్ళకు మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి వీలుంటుందనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కవల్ బర్డ్ ఫెస్టివల్ జరుపుతున్నాము. సో దాని సందర్భంగా మేము ఏంటి అంటే ఇక్కడ స్కూల్ పిల్లలకి మనకి బర్డ్స్ గురించి, పక్షుల గురించి అవగాహన తెలియజేయడం జరుగుతుంది. అంటే బర్డ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని పిల్లలకి ఇప్పటి నుంచి అవగాహన తెలియజేయాలని ఉద్దేశించి మేము ఈ పిల్లలతో ఇక్కడ ఈ గాంధారి వనంలో మేము ఈ బర్డ్ వాక్ చేయడం జరుగుతుంది. పిల్లలకి మనం జస్ట్ చెప్పడమే కాదు, సో కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, వాటితో యాక్టివిటీస్ చేస్తున్నాము, డ్రాయింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ గురించి, వాటి ఫుడ్ హ్యాబిట్స్ గురించి, ఇంకా ఆ బర్డ్స్ ఉండే ప్లేసెస్ గురించి మేము పిల్లలకు తెలియజేస్తున్నాము. సో ఏంటంటే పిల్లలకు కూడా నేచర్ గురించి, బర్డ్స్ గురించి అవగాహన తెలియజేయడమే ఈ కవాల్ బర్డ్ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం. నా పేరు అక్షర, ఐఎమ్ ఫ్రమ్ 9th క్లాస్, కస్తూరిబా మంచిర్యాల నుంచి వచ్చాము మేము. అండ్ ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ WWF కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్. దీని తరపున మేము ఈరోజు పక్షుల గురించి, వాటి నివాసం, ఇంకా వాటి ఆహారం తెలుసుకున్నాము. వాటి షెల్టర్ ఏంటిది అనేది ఇలా తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు కొత్త విషయాలు కొన్ని నేర్చుకున్నాం మేము. వాటి ఫుడ్ ఏం తీసుకుంటాయి, అండ్ వాటి షెల్టర్ ఏంటి, వాటి నివాసం ఏంటి అనేది వీటి గురించి తెలుసుకోవడం వలన మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ తెలుసుకోవడమే కాకుండా ఇంకా అందరికీ మా ఒపీనియన్ని షేర్ చేస్తాము. బర్డ్స్ని అవాయిడ్ చేయడం తప్పు కాబట్టి సో మేము ఇంకా కొత్తగా నేర్చుకొని వాటిని ప్రొటెక్ట్ చేస్తాము. వాటికి ఫుడ్ అనేది అరేంజ్ చేస్తాము, ఇంకా షెల్టర్ని కూడా అరేంజ్ చేస్తాము, నెట్స్ లైక్. సో ఈరోజు మేము అందరం వీటికి కొత్త విషయాలు తెలుసుకున్నాము కాబట్టి ఇంట్లో పేరెంట్స్కి, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది షేర్ చేసి వాళ్ళకి మంచి ఒపీనియన్ షేర్ చేసి వాళ్ళకి మంచి చెప్తామని